నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం. ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తీసుకొచ్చిన పూజారులు. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి అభివృద్ధి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశం. తిరుపతి గోవిందరాజస్వామి గుడి సమీపంలో అగ్ని ప్రమాదం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష. జూలై 6న జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలి. నగరంలో బీసీ సంఘం నాయకులు అత్యవసర సమావేశం. ఇక వార్తల్లో వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవాన్ని శ్రీవారి మెట్టు సమీపంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమ తల్లిగా నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామివారు 3 సార్లు బళ్ళెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవ మూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్ తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తన నటనలో నవరసాలు పండించిన గొప్ప నటుడు ఎస్వి రంగారావు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకుని స్థానిక రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు నట చక్రవర్తి, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 107వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎస్వి రంగారావు గారి నటన మహాద్భుతం. ఆయన నటన అందరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా రంగస్థల నటన గురువు, ప్రముఖ హార్మోనిస్టు, సంగీత విద్వాంసులు, రచయిత భరద్వాజ్ గారిని ఈరోజు రంగస్థలి తరపున ఆయన్ని ఘనంగా సత్కరించి ఎస్వి రంగారావు గారి పురస్కారాన్ని అందించాము. ఎస్వి రంగారావు గారి నటన ఏ విధంగా ఉంటుందంటే, ఆయన చేతి వేళ్ళతో మీసాన్ని మెలేసి అందరి ప్రేక్షకుల వైపు చూస్తుంటే ఒక రాజు వచ్చి మన ముందర ఉన్నారు అనే ఫీలింగు ప్రేక్షకులు కలుగుతుంది. అలాంటి మహా నటుడు ఎస్వి రంగారావు గారు. అలాగే ఆయన ముఖ్యంగా దుర్యోధను పాత్ర చాలా బాగా వేసేవాడు. పాండవ వనవాసంలో దుర్యోధను పాత్ర వేసి డైలాగ్ చెప్పేటప్పుడు స్క్రిప్ట్ కన్నా ఆయన ఒక అక్షరం ముందుగా చెప్పేశాడు. అలాంటి మహా నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన జయంతిని ఈరోజు రాయలసీమ రంగస్థలి తరఫున జరుపుకుని ఆయన ఘన నివాళులు అర్పిస్తుంది. మన దేశంలోని పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని, వీటిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ, ఆఫ్కా సంస్థల ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పని కోరుతూ ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్మికుల సమ్మెను ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో కరపత్రం రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా లేబర్ కోడ్స్ రావడం వల్ల
కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తెచ్చినటువంటి చట్టాలన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో మొత్తం దాన్ని రద్దు చేయబోతా ఉన్నారు. 42 చట్టాలను తీసుకొస్తే దాదాపు 28 చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఆ రకంగా కార్మికులందరికీ చాలా తీవ్రమైనటువంటి నష్టదాయకంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఈరోజు లేబర్ కోడ్స్ ఏవైతే ప్రభుత్వం తీసుకొస్తా ఉందో 4 లేబర్ కోడ్స్ను దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పని ఈరోజు సిఐటియు, అదేవిధంగా ఆప్కాస్ యూనియన్, వర్క్ కాంట్రాక్టర్స్ యూనియన్, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దాని ఫలితంగా చాలా మందికి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు జీతాలు పెరగకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం 26,000 రూపాయలు సమాన వేతనం ఇమ్మని చెప్పారనేది సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం ఏవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇమ్మని చెప్పి అడిగాం. అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 26,000 లోపల ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఆ హామీని ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మన తల్లికి వందనాన్ని కూడా ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ జూలై 9వ తేదీ జరుగుతున్నటువంటి సమ్మెను ఈ కార్మిక లోకం మొత్తం యావత్తు భారతదేశ వ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతి ఇందిరా మైదానంలో జూలై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని బీసీ సంఘాల దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మన్ రాజు, అంబేద్కర్ పులే వ్యవస్థాపకులు పరసారత్నం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక పెద్దకాపు లేఅవుట్ ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో నాగరాజు గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ జై భీమ్. నేను ఆంధ్రప్రదేశ్ బీసీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్ని, అదేవిధంగా అంబేద్కర్ పూలే ఫౌండేషన్కి కన్వీనర్గా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖున ఆదివారం మన ఇందిరా మైదానంలో బీసీ ఆత్మగౌరవ భరోసా ఒక సభను మనం చేయడానికి నిర్ణయించుకొని అన్ని సంఘాలతో కలిపి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక కుల సంఘాలు, అన్నిటితో పాటు జాతీయ వృత్తి కళాకారుల సంఘాలు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మనం 6వ తారీఖున నిర్ణయించుకున్న ప్రోగ్రాంకి సంబంధించి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రెస్ మీట్కి కూడా మన సెంట్రల్ మినిస్టర్ అత్వాలే గారు రావాల్సింది. ఫ్లైట్ లేట్ అయిన దానివల్ల కొన్ని కారణాల వలన ఆయన వేరే ప్రోగ్రామ్స్ ఉండి టైం ఎక్స్టెండ్ చేయమన్నారు. కానీ మనకి ఇక్కడ టైం కుదరదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని కొంచెం ఈ రోజుకి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆయన పర్సనల్గా వచ్చి ఈవినింగ్ మమ్మల్ని కలవమని చెప్పాడు. మనం కలుస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆర్పిఐ పార్టీ తరఫున కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి పేరం శివనాగేశ్వరరావు గారు వీరందరూ కూడా మాకు ఇప్పుడే ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నపము, రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ సభకు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, అదేవిధంగా సవిత గారు మంత్రివర్యులు, అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు మంత్రివర్యులు వీరందరూ కూడా ఆ సభకు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, తిరుపతిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు కూడా ఈ సభకు అందరూ వస్తున్నారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మందిని తరలించేదానికి పూర్తి స్థాయిలో మన జేవీకేఎస్ అయితేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి, అదేవిధంగా ఏపీఎఫ్ అయితేనేమి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అభినందనీయము. రేపు ఈ సభను మీరందరూ దిగ్విజయం చేయాలని, అదేవిధంగా రేపు అనగారి సత్యప్రసాద్కి ఆ సభ ద్వారా అన్ని సంఘాలు కలిపి బీసీ తల్వారుగా 100 తల్వార్లతో ఆయన్ని మనం సత్కరించిపోతున్నాం. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. తిరుపతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిసి చేయడం, దీనికి అగ్ర కులాలందరూ కూడా సహకరించడం నిజంగా కూడా ఇది బీసీల రేపటి చైతన్యానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. జై బీసీ, జై పూలే, జై ఏపీఎఫ్. ఇప్పుడు అన్నగారు. అందరికీ నమస్కారాలండి. ఆదివారం అనగా ఈరోజు బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉన్నాయి. 4వ రోజున
ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఏదైతే బీసీ ఆత్మగౌరవ సభ సమావేశాన్ని ఇందిరా మైదానంలో పెట్టుకుంటున్నామో ఆ సమావేశానికి మరి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అన్ని వర్గాలని, ఓసీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క అంబేద్కర్ పూలే ఏపీఎఫ్ అనేటువంటిది కేవలం ఎస్సీలకో బీసీలకో పరిమితం కాదు. ఇది ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఓసీల్లో ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని పోయి ఈరోజు ఈ యొక్క ఏపీఎఫ్ ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా మా వంతు ప్రయత్నం చేసేదానికి మేము ముందుకొచ్చాం. అదేవిధంగా ఈ సంస్థ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ప్రతి ఒక్కరికి విద్య, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వైద్యం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మరి మీరు చూశారు, పెద్దలంతా కూడా వచ్చారు. అన్నీ మా సోదరులు చెప్పారు. ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క మరి సంస్థని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. 6వ తారీఖున జరిగేటువంటి మరి బీసీ మంత్రులు వచ్చేటువంటి ఈ సమావేశం ఆషామాష సమావేశం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీలకి, బీసీలకి, మరి మిగతా ఈ కులాలకు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలంతా కూడా ఈ సమావేశంలో మేము తప్పకుండా చెప్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చేసేటువంటి మంచి పనుల గురించి చెప్తాం. అదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి జరుగుతూ ఉంటుంటే అన్యాయం గురించి చెప్తాం. వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ యొక్క బీసీ నలుగురు మంత్రుల ముందు మేము తెలియజేస్తాం. దీన్ని ప్రభుత్వానికి వారు తెలియజేసి మరి తప్పనిసరిగా ఈ సమస్యలంతా కూడా భవిష్యత్తులో తప్పకుండా పరిష్కరించి ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం 2వ వార్డులోని రాజీవ్ గాంధీ కాలనీ, గొల్లవానిగుంట, లీలామహల్ సమీపంలోని మధురానగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, తవ్వి అలాగే వదిలేసిన రోడ్లు పూడ్చాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు సరైన సమయంలో సరఫరా చేయడం వంటివి అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తిరిగి ఫిర్యాదులు రాకుండా మరమ్మతులు చేయాలన్నారు. అలాగే ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారు గురువారం బంగారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు తిరుచిపై కొలువుదీరి 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు రమేష్, ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి గురువారం డిస్ట్రిక్ట్ లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మురళి పాల్గొని ప్రసంగించారు. చేయాలి, ఈఎస్ఐ
సౌకర్యం కల్పించాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. భవన కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. భవన కార్మికుల సంక్షేమ బోర్డు ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులని ఎన్నికలు ఇచ్చిన హామీలను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. అదేవిధంగా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నిధులు మొత్తం కూడా ప్రభుత్వానికి వాడేదానికి చెంతా ఉన్నారు. నిజంగా సంక్షేమ బోర్డులో సెజ్లో కట్టినటువంటి 1%, 2% డబ్బుల్ని బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బుల్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాహనాల పేరుతో లేకపోతే ప్రోగ్రాముల పేరుతో ఎంటర్టైన్మెంట్ పేర్లతో ఈవేళ ఆ డబ్బులు మొత్తం కూడా వాడుతూ ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 600 కోట్ల రూపాయలు వాడారు. నిన్న జరిగినటువంటి గత వైసీపీ గవర్నమెంట్లో దాదాపుగా 700 కోట్ల రూపాయల డబ్బులు వాడుతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారం వస్తే ఆ ప్రభుత్వం వాడడంతో ఈవేళ బిల్డింగ్ పై నుండి కింద పడిపోయి వాళ్ళకు క్లెయిమ్ కావాల్సినటువంటి క్లెయిమ్స్ సభ్యులు 42,000 మంది ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నారు. అంటే ఈ డబ్బులు ప్రభుత్వం పక్కదారి పట్టించి వేరే ఎంటర్టైన్మెంట్లకు వాడడం వల్ల ఈ 42,000 మందికి వాళ్ళకి సంక్షేమ బోర్డులో 5 లక్షల రూపాయల లెక్కన వాళ్ళకి ఇవ్వాలి. సంక్షేమ బోర్డు సభ్యులుగా గుర్తింపు పొందినటువంటి వారికి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయంటే 42,000 కుటుంబాలు ఈరోజు వీధిలో పడినట్టే అని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా చెప్తా ఉన్నాం. అదే కాకుండా గతంలో ఇక్కడున్నటువంటి పనిముట్లు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇవాళ లేబర్ ఆఫీసులో తుప్పు పట్టిపోతూ ఉన్నాయి. ఇవాళ పనిముట్లు మొత్తం కూడా ఎవరైతే సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉన్నారో వాళ్ళకందరికీ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సభ్యులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పనిముట్లు ఇవ్వడం లేదు. వాళ్ళకు పని భద్రత లేదు. పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్ట్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. అవి ఇవ్వడం లేదు. కాబట్టి కొత్తగా సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలన్నా కూడా ఈవేళ చేర్చుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. తక్షణమే ఏదైతే ప్రభుత్వాలు వాడుకుంటున్నటువంటి డబ్బులు నిలుపుదల చేయాలి. సంక్షేమ బోర్డుల డబ్బులు సంక్షేమ బోర్డులకు ఉపయోగించాలి. పెండింగ్లో ఉన్నటువంటి సంబంధించిన 42,000 క్లెయిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఇసుక కొరతను తీర్చాలి. ఈ ఏదైతే ఎక్కడైతే సెంటర్లో 4 గల మండపం, ఇక్కడ వైకుంఠపురం ఆర్చి, లేకపోతే ఎక్కడైతే వందలాది మంది బిల్డింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కనీసమైనటువంటి సౌకర్యం, మరుగుదొడ్డి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఈవేళ యూరిన్ పోవాలన్నా దాన్ని బిగపట్టుకొని కిడ్నీలకు ఇబ్బంది పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు షెల్టర్ ఏర్పాటు చేసేదానికి కూడా లేబర్ అధికారులు, ఆఫీసర్లు మొత్తం కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం బిల్డింగ్ కార్మికులందరినీ కూడా ఏకమై ఏఐటీసీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. గత వారంలో 15 మంది విద్యార్థులు పులిసిన ఇడ్లీ తిని ఫుడ్ పాయిజన్ జరగడంతో ఇబ్బందులు ఎదుర్కొని ఆసుపత్రి పాలయ్యారు. మళ్ళీ గురువారం ఉదయం బీసీ హాస్టల్ విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రీ ఉండడంతో దిగ్భ్రాంతి చెందారు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వారందరూ ఉప్మా తినకుండా పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఉప్మా తిన్న 3 విద్యార్థినులు కళాశాలకు వెళ్లి కళ్ళు తిరిగి పడిపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్లో జెర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది, వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా విషయం. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలని కఠిన చర్యలు తీసుకుంటాం. అట్నే అక్కడ వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. అట్నే ఇమీడియట్గా కలెక్టర్తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి
అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట, దాంట్లో నుంచి పడి ఫుడ్లో పడుండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాసిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు. మంచి ఫుడ్, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, మంచి వెజిటబుల్స్ ఇస్తూ ఉన్నాం, వీకెండ్ చికెన్స్ ఇస్తూ ఉన్నాం, చికెన్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ జరిగిపోతే చెర్రీ ఎక్కడ పడినట్టుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా అస్వస్థకు గురయ్యారు. సాయంత్రం కింద వాళ్ళు స్టేబుల్, సాయంత్రం కింద డిశ్చార్జ్ చేసి చెప్పారు. వాళ్ళని ఇమీడియట్గా పక్కన ఉన్న వేరే హాస్టల్ ఒకటి ఉంది, ఇంటికి నేను వెళ్తున్నాను, అక్కడ కూడా చూసి అక్కడికి ఇమీడియట్గా పిల్లలందరినీ కూడా, అక్కడ 5-6 రూమ్స్ ఉన్నాయన్నారు, అక్కడికి రూమ్స్ షిఫ్ట్ చేసి బాత్రూమ్స్ రెడీ చేసుకొని కలెక్టర్ కూడా మారడం జరిగింది. అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర కూడా కొత్త హాస్టల్ కట్టాలని ప్రపోజల్ పెడతాం. అండ్ అదొక సెగ్మెంట్ అయితే ఈరోజు మొత్తం హాస్పిటల్ అదొకటి తిరిగి చూడడం జరిగింది. దీంట్లో పైన ఏవైతే బిల్డింగ్ కట్టున్నారో పాత వైసీపీ గవర్నమెంట్లో కట్టిన బిల్డింగ్, కాంట్రాక్టర్ కూడా నాసిరకం కాంట్రాక్ట్ కట్టారు. మొత్తం కూడా అటు ఇరిగి చీలిపోయి నీళ్లు పడే పరిస్థితి ఉంది, అది కూలే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా రీఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సెటిలైట్ చేస్తాం. నాకు నేను టార్గెట్స్ పెట్టినా నీకు తెలుసు, ఎందుకంటే ఎక్కువ పని ఒత్తిడి వల్ల నేను కొద్దిగా హాస్పిటల్ అనేది చాలా మటు వస్తువులు కొనుక్కొచ్చి పెట్టాం, కానీ దాన్ని హై లెవెల్లో తీసుకుపోవడంలో నేను విఫలమయ్యాను. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఎప్పటికైనా పొలిటీషియన్ తప్పు ఒప్పుకుంటే గొప్పడవుతాడు, తప్పు లేదు, అన్ని పనుల్లో చేస్తాను. ఇది కొద్దిగా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ టోటల్గా ఎక్విప్మెంట్ మొత్తం మార్చడం జరిగింది, కానీ సివిల్ దగ్గర చూడలేదు. నేను ఈరోజు చూడడం జరిగింది, మొత్తం తిరిగి చూడడం జరిగింది. నాకు నేను 60 to 100 days టైం పెట్టుకుంటాను. 60 నుంచి 100 రోజుల లోపల కొత్త వార్డు, కొత్త బ్లాక్ రెడీ చేసి, ఆ ఆక్సిజన్ మీటర్స్ అన్ని దాన్ని సప్లై చేసుకొని, లిఫ్ట్ రెడీ చేసుకొని, దాని తర్వాత దానికి సంబంధించిన బ్లాక్ సంబంధించిన డోర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, విదిన్ 60 to 100 days లోపల మళ్ళా మీ ప్రెస్ మీట్ పిలిపించుకొని నేను ఇక్కడే ఓపెన్ చేయబోతున్నానికి ఎటువంటి సందేహం లేదు. నేను వెనకాల పడతా, కంపల్సరీగా ఇది అయ్యేటట్టు చూస్తా, దాతలను అడుక్కుంటా, అవసరం కాలు పట్టుకుంటాం, కానీ ఇదంతా కూడా రెడీ చేసే బాధ్యత తీసుకున్నాను. అట్లనే నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది. ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో తుడాకు చెప్పి వాళ్ళతో డబ్బులు ఫండ్స్ పెట్టించుకొని అవునా గ్రీనరీ డెవలప్ చేయడం, కూర్చోదానికి చైర్స్ డెవలప్ చేయడం, ఎవరైనా ఇబ్బంది కాకుండా హైజీనిక్గా పెట్టి చేయడం, ఇదొక సెగ్మెంట్ అయితే, ఇక్కడ ముందు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా కమర్షియల్ స్పేస్ అనేది క్రియేట్ చేసి నేను ఇప్పుడు ఆలోచన చేశాను. మా పైన వార్డు మాడాను, ముందు కానీ కొద్ది కమర్షియల్ స్పేస్ పెడితే కనీసం హాస్పిటల్కి నెలకి 2-3 లక్షలకు రెంట్ కానీ వస్తే దాన్ని ఆటో రివైవింగ్ సిస్టమ్ P4 సార్ చెప్పినట్టు దాని కింద పెట్టుకొని ముందు షాప్స్కి ఇచ్చి, హోటల్కి ఇచ్చి, అది టెండర్ పిలుస్తాం, పెడతాం. ముందు కూడా కాంపౌండ్ వాళ్ళు అక్కడ మొత్తం తీసేసి అక్కడ కూడా ఒక స్థలం వాళ్ళు క్రియేట్ చేసుకొని ప్రాపర్గా ఒక హోటల్కి కావచ్చు, లేకుంటే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, లేకుంటే షాప్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా చేసి దాంట్లో నుంచి ఆదాయం క్రియేట్ చేసి తద్వారా టెంపుల్ని కూడా బ్రహ్మాండంగా క్షమించాలి ఇక్కడ పెట్టుకొని చేయాలని ఆలోచన చేస్తాం. అట్నే ఈరోజు ఈఓ గారితో నేను చర్చించబోతున్నాను. ఒక వార్డు కాళహస్తి ఈశ్వరుడు వార్డు పేరు పెట్టి, శ్రీకాళహస్తి ఈశ్వరుడు వార్డు పేరు పెట్టి, దాన్ని మొత్తం ఫండింగ్ కూడా టెంపుల్ నుంచి ఇవ్వచ్చా లేదా, ఇది నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఇవ్వచ్చా లేదా అనేది ఈరోజు చర్చలు చేస్తాం. ఇలా సాయంత్రం కంపల్సరీగా ఈఓ గారితో కూర్చొని ఇది ఎట్లా చేయాలనేది, ఎందుకంటే స్వామివారి డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఇబ్బంది ఉంది. సో ఆ డబ్బులు ఇబ్బందులు కంబైన్ చేసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ప్రజలు ఇప్పుడు స్వామివారికి డబ్బులు ఎందుకు ఇస్తారు, ఆ డబ్బులు కానీ పేదవాళ్ళకి వాడితే ప్రతిదానికి కూడా బాగుంటుందనే ఆలోచన. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ లెవెల్లో చేస్తాం. ఈరోజు ఈఓతో మారుతాం, అన్ని కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడుకొని ఏ డిసిషన్ అనేది ఇమీడియట్గా తీసుకొని ఈ 100 daysలో ఇది స్టార్ట్ చేసి టార్గెట్ పెట్టున్నాను. ఇంకా ఫోకస్ ఆన్ హౌ టు గెట్ దిస్ హాస్పిటల్ గెట్ రెడీ విదిన్ 100 days. సేవా రంగం బలోపేతంతోనే తిరుపతి సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశం గురువారం ఉదయం కార్పొరేషన్ సమావేశ మందిరంలో చైర్మన్ అయిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది.
వికసిత్ భారత్ 2047 నాటికి నియోజకవర్గం ఏ విధంగా ఏ రంగాల్లో అభివృద్ధి జరుగుతుందనే అంచనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వార్డు కార్యదర్శులు వివరించారు. 2029 నాటికి 10 మార్గదర్శకాల అమలుతో తిరుపతి అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకోవడం సాధ్యమని కమిటీ వైస్ చైర్మన్, కన్వీనర్, కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. జీరో పావర్టీని సాధించడం కోసం P4 విధానాన్ని అమలు చేయడంలో మార్గదర్శకులదే కీలకమని ఆమె చెప్పారు. మార్గదర్శకులకు తోడు బంగారు కుటుంబీకులను సమావేశానికి ఆహ్వానించారు. దీంతో నేరుగా బంగారు కుటుంబ సభ్యుల ఆవేదనను మార్గదర్శకులు విని తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో 7,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిర్ణయించి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ను తయారు చేశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. టూరిజం అభివృద్ధితో నియోజకవర్గం అభివృద్ధి ముడిపడి ఉందని ఆయన చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్గా తిరుపతిని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి గోవిందరాజుల స్వామి దేవాలయ ప్రాంతంలోని సన్నిధి వీధిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ప్రమాదం చోటు చేసుకున్న సన్నిధి ప్రాంతాన్ని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సందర్శించారు. నగరపాలక సంస్థ విపత్తు నివారణ, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరావుతో కలిసి అగ్ని ప్రమాదానికి గురైన షాపును మరియు సన్నిధి వీధిలో ఉన్న ఇతర షాపులను సందర్శించి ఘటన కారణాలను అడిగి తెలుసుకున్నారు. షాపు నిర్వాహకులు అగ్ని ప్రమాద శాఖ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వద్దు, ఆలయ ప్రాంతంలో భక్తుల సందర్శన ఉంటుందని కనుక ఈ ప్రాంతంలో ఉన్న షాపులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ, అగ్నిమాపక అధికారులను, సిబ్బందిని మేయర్ అభినందించారు. అదే సమయంలో గోవిందరాజుల స్వామి దేవాలయ ప్రాంతంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాలలో ఉన్న షాపులలో నిబంధనలు పాటించే విధంగా చూడాలని, మొత్తం నగర పరిధిలో వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి గురైన షాప్తో సహా మొత్తం పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థ విపత్తు నివారణ శాఖను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం. ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తీసుకొచ్చిన పూజారులు. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి అభివృద్ధి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశం. తిరుపతి గోవిందరాజస్వామి గుడి సమీపంలో అగ్ని ప్రమాదం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష. జూలై 6న జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలి. నగరంలో బీసీ సంఘం నాయకులు అత్యవసర సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.